వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వైభవ దర్శనం. నారాయణవనం క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరం. తిరుపతిలో ఘనంగా అన్నమాచార్య జయంతి ఉత్సవాలు. సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి ఆస్థానం. రథంపై దేవేరుల సమేత దేవదేవుని సోయగం. న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ నీరాజనం. జమ్మలమడుగులో నారాపురం శ్రీ వెంకటేశ్వరుడికి సూర్యప్రభ వాహనం. అన్నమయ్య జిల్లా ఈటమాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పుష్పయాగం. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి రథోత్సవం నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. తిరుపతి పురవీధులు శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కటాక్ష వీక్షణాలతో దివ్యంగా వెలుగులు విరచిమ్మాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పదకవితా పితామహుడు తాళపాక శ్రీ అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సప్తగిరి సంకీర్తనలు, గోష్ఠిగానం వీణులు విందుగా జరిగింది. ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి బంగారు తిరుచిపై కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణులు ఊరేగింపుగా తిరుపతి పురవీధుల గుండా అన్నమాచార్య కళామందిరంకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు సీతారామ లక్ష్మణులకు విశేషంగా పూజాధికాలను నిర్వహించి ఆస్థానం సమర్పించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తనామృతంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సౌగంధాలతో పరవశించాయి. న్యూఢిల్లీలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి దివ్య రథోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా శ్రీదేవి భూదేవి సమేతంగా దివ్యంగా అలంకరించి మహారథంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవ సేవ భక్తజన రంజకంగా సాగింది. దేవదేవుడెక్కిన
వేసవి సెలవులు వారాంతపు రోజులు కావడంతో శనివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు భక్తజన సంద్రంగా మారాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శిలాతోరణం నుండి వైకుంఠం 1 వరకు క్యూలైన్లను పరిశీలిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. అదనపు ఈవో వెంట వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషిత అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఆశీనులు చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం నైవేద్య విరామ సమయంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికే అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి స్వయంభూమూర్తికి నిత్య పూజలు పూర్తి చేసి హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పుష్పాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువదీర్చిన ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుందరమూర్తులకు అర్చకులు ఆగమ సంప్రదాయాలతో పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో వేసవి సెలవుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సంస్కార శిబిరం శిక్షణ కార్యక్రమాలు ఆదివారం ముగిశాయి. ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు నిర్వహించిన ఈ తరగతులలో పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, భజనలు, సంస్కృత శ్లోకాలు, భగవద్గీత, సనాతన భారతీయ సంస్కృతి, కర్రసాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాల్లో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఎస్వి ఆయుర్వేద కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, రామకృష్ణ ఆశ్రమం కార్యదర్శి స్వామి సుకృతానంద ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వడ్డీకాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు
స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చిత్తూరులోని గిరింపేటలో వేంచేసిన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్ప పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. అందమైన విద్యుత్ దీపాల వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై శక్తి స్వరూపిణి శ్రీ దుర్గమ్మ తల్లి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా చాముండి అలంకరణలో కొలువుదీర్చారు. భక్తుల సంబరాలు, జానపద నృత్య రూపాలు, కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు నగర వీధులలో అమ్మవారి పుష్ప పల్లకి సేవ అట్టహాసంగా సాగింది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ
जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై ఆశీలనం చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కనువిందుగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని గద్దలగుంటపాలెంలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సకల షోడశోపచారాదులను పూర్తి చేసిన అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీనివాస కళ్యాణం వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొలువైన శ్రీ విప్రమలై లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నృసింహస్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా మదిరలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం పరిమళ భరితంగా శోభిల్లింది. వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని స్వామివారి బృహత్మూర్తికి స్నపనాభిషేకం జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో అత్యంత కోలాహలంగా జరిగిన గంగమ్మ తల్లి జాతర నిమజ్జనంతో ముగిసింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి శిరస్సును పలమనేరు పురవీధులలో ఊరేగించారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు, కళా ప్రదర్శనలు ఊరేగింపు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు అనంతరం అమ్మవారి నిమజ్జనంతో జాతర భక్తిరసభరితంగా ముగిసింది. తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 87,347 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,490 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,13,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.